హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు కలాస్ వ్లాగ్స్. ఈరోజు ఒక మంచి ట్రెడిషనల్ రెసిపీతో మేము ముందుకు వచ్చానండి. అదేంటో కాదు, ఆషాఢ మాసం స్పెషల్ కొబ్బరి రొట్టె ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూపించబోతున్నానండి. సో ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక గంట ముందు రేషన్ బియ్యం తీసుకున్నామండి. రేషన్ బియ్యం తీసుకొని ఇలా నానబెట్టేసుకోవాలి. నానబెట్టేసుకొని బాగా శుభ్రం చేసి కడిగిన తర్వాత ఇలా కాటన్ క్లాత్ పైన చక్కగా ఆరబెట్టేసుకోవాలండి. మరీ ఎక్కువ ఆరనవసరం లేదు. ఇలా ఫ్యాన్ గాలికి కొంచెం ఆరిన తర్వాత దీన్ని మిల్లు పట్టించి పిండి ఆడించుకోవాలండి. తడిపిండి అండి. సో ఆడించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ సైజు మేము కొబ్బరికాయ తీసుకున్నాము. ఈ కొబ్బరికాయనేమో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుందామండి. కడాయిలో ఒక 3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేసుకున్న తర్వాత మనం ఏంటంటే ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా వీటిని నెయ్యిలో ఫ్రై చేసుకోవాలండి. చక్కగా వేయించేసుకోవాలి. సో చూసారుగా మనకి వేగుతూ వస్తుంది. ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకుందాము. ప్యాన్లో ఇప్పుడు ఒక కప్పుతో బెల్లం తీసుకుందామండి. బెల్లం తీసుకొని కాస్త వాటర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని వీటిని ఏంటంటే మనకి తీగపాకం రావాలండి. తీగపాకం వచ్చే వరకు పాకం పట్టించుకోవాలి. సో చూసారుగా మనకి మెల్లగా బెల్లం అయితే కరుగుతూ వస్తుంది. సో చూసారుగా మనకి తీగపాకం వచ్చేసిందండి. చూసారుగా ఇలా రావాలి, మరి ముద్రపాకం రాకూడదు. సో పాకం దగ్గర కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలండి, కేర్ఫుల్గా ఉండాలి. సో పాకం వచ్చిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఈ కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత శనగపప్పు, పచ్చి శనగపప్పు అండి. దీన్ని ముందు నానబెట్టేసుకొని చక్కగా కడిగేసుకొని వీటిని కూడా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇది మొత్తం పాకంలో కరిగేంత వరకు ఒక 5 నిమిషాల పాటు పాకంలో ఉంచాలండి. ఉడుకుతూ వస్తుంది. ఇప్పుడు కాస్త ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలండి. సో ఇలాచీ పౌడర్ యాడ్ చేయడం వల్ల మనకి కొబ్బరి రొట్టెకి మంచి టేస్ట్ అనేది వస్తుందండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు మనం బెల్లం తీసుకున్నాం కదా, ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో మనం ముందుగా తడిపిండి పట్టించుకున్నాం కదా, వరిపిండి, దాన్ని 1.5 కప్పు యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని చక్కగా వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఇలా కలిపేసుకోవాలి. సో చూసారుగా నేను యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది చక్కగా మొత్తం పిండి మొత్తం కలిసేయాలి. చూసారుగా ఇలా రావాలండి. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ప్యాన్ పెట్టుకుందామండి. ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కాస్త ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కాస్త హీట్ అయ్యేంత వరకు ఉంచుతామండి. ఇప్పుడు చూసారుగా మనం ముందుగా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని ఈ విధంగా చేసుకొని చూసారుగా ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలండి. స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టేసుకొని సిమ్లోనే పెట్టి ఉడికించాలండి. ఈ ఆయిల్కి మనకి ఏంటంటే ఉడుకుతూ వస్తుంది. సో నార్మల్గా ఏంటంటే కర్రల పొయ్యి ఉన్న వాళ్ళైతే ఆకు వేసుకొని, ఇస్తరాకు వేసుకొని పైన ఉప్పులు వేసుకుంటే పైనుంచి కాలుతూ వస్తుంది, కింద నుంచి మనకి కూడా ఆయిల్కి కాలుతూ వస్తుందండి. సో మాకైతే అవైలబుల్గా లేదు కాబట్టి ఇలా చేసుకున్నాము. సో మనకి ఒకవైపు అయితే కాలింది కదండి. సో ఇప్పుడు దీన్ని ఏంటంటే మనం వేరే వైపు కూడా షిఫ్ట్ చేసుకొని తిప్పుకోవాలి. సో మేము ఏంటంటే అలా అవ్వదు కాబట్టి బయట వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకొని రెండో వైపు కూడా కాల్చుకుంటే ఎంతో టేస్టీగా ఆషాఢం స్పెషల్ కొబ్బరి రొట్టె రెడీ అండి. ఇది ఆషాఢ మాసంలో ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చింది మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.